బాలకృష్ణ కృష్ణ రేర్ కాంబినేషన్లో వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణిపై ముందు నుండే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టే ప్రతి విజువల్ కంటెంట్తో మెస్మరైజ్ చేస్తుంది ఈ సినిమా. ఇక సెన్సార్కు వెళ్లిన ఈ సినిమాకు సింగిల్ కట్ కూడా లేకుండా యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చారట. అలాగే సినిమా తీసిన కృష్ణను ప్రత్యేకంగా అభినందించారట సెన్సార్ మెంబర్స్. ఇది కేవలం బాలకృష్ణ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ప్రతి ఒక్క తెలుగువాడికి విపరీతంగా నచ్చుతుందని చెప్పారట. వార్ ఎపిసోడ్స్ అయితే ఊహాతీతంగా ఉండి మరో లోకంలోకి తీసుకెళ్లాయని తమ ఎగ్జైట్మెంట్ని తెలిపారట. ఇక ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏకంగా 21 కోట్ల టేబుల్ ప్రాఫిట్ సంపాదించింది. 55 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా అన్ని రైట్స్ కలుపుకొని 21 కోట్ల లాభం వచ్చిందట. ఇప్పటికే సినిమా రైట్స్ కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేట్లకు ఎగ్జిబిటర్స్కు సినిమా అమ్ముతున్నారనే టాక్ నడుస్తుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే బాలయ్య మైల్ స్టోన్ మూవీ అయిన శాతకర్ణి రికార్డ్ రేంజ్ కలెక్షన్స్తో టాలీవుడ్లో కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది. అయితే రిలీజ్కు ముందే విపరీతమైన పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది గౌతమిపుత్ర శాతకర్ణి. ఖచ్చితంగా మీరు అందరూ గర్వించే విధంగాను అరే ఇదిలా చిరంజీవి అంటే మళ్ళీ అనే విధంగా 150వ సినిమా ఉంటుందని, అందులో మళ్ళీ ఒళ్ళు ఏమాత్రం దాచుకోకుండా అదే కష్టంతో అదే కష్టాన్ని నమ్ముకుని నాకు తెలిసినంతలో ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ తోటి అన్ని చక్కగా ఈక్వల్గా క్యాటర్ చేసి అందరిని అలరించే దిశగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.